ఐబొమ్మ రవి కస్టడీ విచారణ ముగిసింది. పైరసీ ఫోర్జరీ కేసులో రవిని 12 రోజుల పాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో రవిని పోలీసులు హాజరుపరచనున్నారు. అనంతరం ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఐబొమ్మ రవికి సంబంధించి 3వ దశ విచారణలో భాగంగా 12 రోజుల కస్టడీ విచారణ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ రవిని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తరలించి ఆ తర్వాత చంచల్గూడ జైలుకి తరలిస్తారు. అయితే ఐబొమ్మ రవికి సంబంధించి 12 రోజుల పాటు కస్టడీ విచారణ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవి నుంచి పలు కీలక అంశాలను అయితే సేకరించారు. ముఖ్యంగా మనం మొదటి 2 దశల్లో ఐబొమ్మ రవి విచారణ చేసే సమయంలో ప్రహ్లాద్ వెల్లేలా అనే పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా అతని ఆధార్ డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నట్లు గుర్తించారు. అయితే ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని గతంలో పోలీసులు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రహ్లాద్ అనే వ్యక్తిని బెంగళూరులో ఉంటాడు. అతన్ని బెంగళూరు నుంచి పిలిపించి ఐబొమ్మ రవి ముందే అతన్ని విచారించారు. అయితే ఐబొమ్మ రవిని చూసి తనకు రవి ఎవరో తెలియదన్నట్టు కూడా ప్రహ్లాద్ చెప్పడం జరిగింది. అయితే ప్రహ్లాద్ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఐబొమ్మ రవి దొంగిలించినట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రహ్లాద్ ఎవరైతే ఉన్నారో రవికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. అయితే మొదట ప్రహ్లాద్ తన మిత్రుడని చెప్పాడు రవి. దీనికి సంబంధించి కూడా రవి అతని డాక్యుమెంట్స్ అన్నింటి కూడా దొంగిలించినట్లు పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ సినిమాల పైరసీకి సంబంధించి మొత్తం ఐబొమ్మ రవి పైన మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. మొత్తం 5 కేసులకు సంబంధించి కూడా మొత్తం అన్ని కేసుల్లో కూడా దాదాపు మొదటి దశలో 3 రోజులు, 2వ దశలో 5 రోజులు, ఇప్పుడు 12 రోజులు, మొత్తం 20 రోజుల పాటు ఐబొమ్మ రవిని విచారించారు. ముఖ్యంగా సినిమాలు రిలీజ్ చేసే సమయంలో ఎవరైతే నిర్మాతలు వాళ్ళ దగ్గర ట్యూబ్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్ నెట్వర్క్ ను కూడా ట్యాగ్ చేసి టెలిగ్రామ్ లో ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించాడు. హెచ్డి క్వాలిటీ కంటెంట్ కోసం తన కొంతమందిని అవుట్సోర్సింగ్ కింద ఏర్పాటు చేసుకుని హెచ్డి కంటెంట్ పూర్తిగా క్రియేట్ చేసేందుకు తన యొక్క మేధాశక్తిని వాడి హెచ్డి కంటెంట్ క్రియేట్ చేసి జనాలకు అందించేందుకు ఐబొమ్మ మొత్తం 2 వెబ్సైట్లలో కూడా ఈ సినిమాలను గుర్తించినట్లు సినిమాలను అప్లోడ్ చేసినట్లు కూడా గుర్తించారు. మొత్తంగా 20 రోజుల పాటు విచారణలో ఐబొమ్మ రవి నుంచి వచ్చి మొత్తం కీలక అంశాలను అయితే సేకరించారు. ప్రస్తుతం ఐబొమ్మ రవిని వైద్య పరీక్షల అనంతరం చంచల్గూడ కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చంచల్గూడ జైలుకి అయితే తరలించారు. మరి పూర్తి వివరాలు రేపు ప్రెస్ మీట్ పెట్టి పోలీసు అధికారులు అయితే వెల్లడించే అవకాశం ఉంది. అంటే ఈ కేసులో ఐబొమ్మ రవి కేసులో ముఖ్యంగా తనకు తెలియకుండానే తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇరికించేశారు. ఈ 12 రోజుల పాటు కూడా తన కుటుంబ సభ్యులతో పాటు ఇంకా మరికొంత మంది ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరినీ విచారించి వారి యొక్క రిపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే జైలుకి పంపించడం అయితే జరిగింది. రేపు ప్రెస్ మీట్ పెట్టి కీలక విషయాలు అయితే వెల్లడించే అవకాశం అయితే కనిపించింది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ అరుణ్.